ప్రపంచం ఒక్కసారిగా మారిపోదు, అది నెమ్మదిగా విరిగిపోతుంది. 2020 ఒక వైరస్ మాత్రమే కాదు, అది ఒక యుగం ముగింపు. కోవిడ్-19 ప్రపంచవ్యాప్తంగా 7 మిలియన్లకు పైగా ప్రాణాలు తీసింది. కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఎంటైర్ ప్రపంచం ఒక్కసారిగా ఆగిపోయింది. కానీ అది కేవలం ప్రారంభం మాత్రమే. చరిత్రను తిరిగేసి ఒకసారి చూస్తే 1918 స్పానిష్ ఫ్లూ, 50 మిలియన్లకు పైగా మంది చనిపోయారు. అదే తర్వాత ప్రపంచం వరల్డ్ వార్ వైపు నడిచింది. 1939 వరల్డ్ వార్ II, 70 మిలియన్ల మంది ప్రాణాలు కోల్పోయారు. ఒకే యుద్ధం ప్రపంచాన్ని మళ్ళీ తిరిగి రాసింది. ఇప్పుడు 2020 తర్వాత మనం మళ్ళీ అదే దిశలో కదులుతున్నామా? 2022 రష్యా ఉక్రెయిన్ వార్ ప్రారంభమైంది. వేలాది మంది సైనికులు, లక్షలాది సివిలియన్స్ ప్రభావితమయ్యారు. యూరప్ మళ్ళీ యుద్ధ వాతావరణంలోకి వెళ్ళింది. అదే సమయంలో ఇజ్రాయెల్ హమాస్ కాన్ఫ్లిక్ట్, అకస్మాత్తుగా దాడులు, వేల మంది మరణాలు, ప్రపంచం మళ్ళీ విభజన. మరొకవైపు సౌత్ చైనా సీ, ప్రపంచంలో అత్యంత టెన్షన్ ఉన్న ప్రాంతం. చైనా, అమెరికా, జపాన్, ఫిలిప్పీన్స్. ఒక్క చిన్న తప్పు పెద్ద యుద్ధానికి దారితీస్తుంది. అయితే ఇప్పుడు ఒక ప్రశ్న, ఇది యాదృచ్ఛికమా లేక ఒక ప్యాటర్నా? కొన్ని పురాతన సిద్ధాంతాలు చెప్తున్నాయి. ఒక గొప్ప ఆస్ట్రాలజర్ ప్రెడిక్షన్స్ ఏంటి అంటే, ప్రతి 20 సంవత్సరాలకు ప్రపంచ ఆలోచన మారుతుంది. గ్రేట్ కన్జంక్షన్, గురువు మరియు శని కలిసినప్పుడు భయం పెరుగుతుంది, ఆందోళన పెరుగుతుంది, చివరికి గొడవలు, కాన్ఫ్లిక్ట్స్. 2019లో ఈ గ్రహస్థితి కనిపించినప్పుడు ఒక పెద్ద మార్పు వస్తుందని ముందే చెప్పబడింది. అప్పుడు ఎవరికి అర్థం కాలేదు. కానీ ఈ 2020లో ప్రపంచం ఆగిపోయింది. ఇప్పుడు పరిస్థితి ఏంటి? 8 బిలియన్ జనాభా, మత విభేదాలు, ఆర్థిక పోటీ, ఆయుధాల పెరుగుదల. ప్రపంచ దేశాలు తమ బడ్జెట్లో పెద్ద భాగం మిలిటరీ కోసం ఖర్చు చేస్తున్నాయి. ఉదాహరణకు జర్మనీ భారీగా డిఫెన్స్ బడ్జెట్ పెంచింది. జపాన్ తన శాంతి రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తుంది. అమెరికా ప్రపంచవ్యాప్తంగా సైనిక శక్తిని పెంచుతుంది. చరిత్రలో ఎప్పుడైతే ఆయుధాల మీద ఖర్చు పెరిగిందో అప్పుడే యుద్ధాలు కూడా వచ్చాయి. మరి ఇక ముందుంది ఏంటి? 2026 కొత్త కాన్ఫ్లిక్ట్స్ ప్రారంభమవుతాయి. భారత్ ప్రాంతంలో కూడా ఉద్రిక్తతలు. 2027-28లో కొన్ని యుద్ధాలు తాత్కాలికంగా ఆగవచ్చు, కానీ పూర్తిగా కాదు. మరి పెద్ద సంఘటనలు ఎప్పుడు జరగవచ్చు అంటే 2029 నుండి 32 మధ్యలో చిన్న చిన్న వార్స్. కానీ 2039-2041లో మరింత పెద్ద స్థాయి కాన్ఫ్లిక్ట్స్ వస్తాయని చెప్పారు. కానీ ఇది ఒక ప్రపంచ యుద్ధంలా ఒకేసారి కాదు. ఇది ముక్కలుగా జరుగుతుంది. వేరు ప్రాంతాల్లో, వేరు దేశాల్లో. అలా ఒక పెద్ద మార్పు కూడా వస్తుంది. పశ్చిమ దేశాల ప్రభావం పూర్తిగా తగ్గుతుంది, తూర్పు దేశాలు పెరుగుతాయి, భారత్, చైనా, ఆఫ్రికా ఇలా. కానీ అసలు విషయం ఏంటంటే, ఈ మార్పు గ్రహాల వల్ల మాత్రమే కాదు, మన చర్యల వల్ల కూడా. మన భయం, మన లోభం, మన పోటీ, ఇవన్నీ కలిసి ఈ ప్రపంచాన్ని ఈ దిశగా తీసుకెళ్తున్నాయి. చివరి ప్రశ్న, ఇది కేవలం ఒక ప్రెడిక్షన్ మాత్రమేనా, లేక మనం చూసే భవిష్యత్తు? చరిత్ర చెబుతుంది ప్యాటర్న్స్ రిపీట్ అవుతాయి. ఇప్పుడు మనం ఆ ప్యాటర్న్ మధ్యలో ఉన్నాము. ప్రశ్న ఒకటే, మనం సిద్ధంగా ఉన్నామా అని.